శివశంకర వరప్రసాద్ చెన్నై మహానగరానికి ఒంటరిగా వచ్చాడు. అంచెలంచెలంచెలుగా. సో చిరంజీవి గారి గురించి తనికెళ్ళ భరణి గారిని అడిగితే ఏం చెప్తారు? తను తాను స్థాయికి పెంచుకున్న వ్యక్తి. చిన్న యంగ్ బ్యాచ్ అంతా ఉంటుంది కదా, అన్నయ్య అన్నయ్య అనడానికి అది ఊరికే నోటి మీద వచ్చిన అన్నయ్య గారు. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరో చిరంజీవి హోదం అనే వస్తాడు. సార్ ఎలా అనిపించింది సార్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు వాళ్ళతో మీరు షూట్ చేయండి? జగదేక వీడత్లోకి సుందరికి ఒక నెగిటివ్ క్యారెక్టర్, అందులో ఒక తమాషా అయిన సన్నివేశం. ఆయన డబ్బులు పెడితే శ్రీదేవిను చిరంజీవి గారు ఇట్లా తిరుగుతుంటుంది, వస్తుంది రాదు వస్తుంది రాదు అంటుంటాను. నేను కాలుతోటి మేనేజ్ చేస్తాను. ఆ అమ్మాయి ఉంగరం పెట్టగానే అంగుళీకం ఇది 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 ఆ సీన్. అది రావాలి. రిలీజ్ టైంకి వరదలు, జనం చూస్తారా లేదా అనే క్రమంలో తడుస్తున్న నీళ్ళలో సినిమా చూసి సూపర్ హిట్ చేశారు. ఇది బిగ్ బాస్ అనే ఒక సినిమా. అందులో అది చాలా క్రూరమైన, నేనేమో ఎస్ఐ, ఆయన అయ్యప్ప మాల ఉన్నాడు. మాల్లో ఉన్నప్పుడు జనరల్గా హింస కొట్టడం ఇంకా నేను తిరుగుతూ ఉంటాను. కెమెరా గుర్కాయిని చూస్తున్నావు అన్న, ఏంది అట్లా గుర్కాయించి చూస్తున్నావు అంటే ఏమిటన్నా గాయించడం అంటే ఏం లేదంటే తీక్షణంగా చూస్తున్నావు అని అంటాం, అంతే కదా. భూత పదంలా ఉంది, మేడం నా ఫ్యాన్స్ నేను చెత్త కొట్టేస్తారా. బాపిరెడ్డి గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, హార్ట్ ప్రాబ్లం. డైరెక్టర్ వెళ్ళి తీరాలి 2-3 రోజులు, సినిమా ఆగడానికి లేదు, డేట్స్. ఇక్కడ చిరంజీవి గారు ఫైట్ అంతా చిరంజీవి గారు, చిరంజీవి గారు డైరెక్షన్ గారు. సార్ చరణ్ చూస్తే ఏమనిపిస్తుంది చిరంజీవి గారు వారసుగా? తండ్రిని మించిన అనేది ఎప్పుడు చేతులు కట్టుకుని పెద్దవాడు ఎవడో కనుక. నటుడుగా ఎన్ని సాధించినా కుటుంబ వ్యవస్థకి ఎంత పునాది కల్పించి అందరు కలిసి భోజనాలు చేయడం ఇవన్నీ ఎంత గొప్ప విషయాలండి. రియాలిటీలో ఒక కుటుంబ వ్యవస్థకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆగస్టు మంత్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. భారతదేశం అంతా కూడా ఒక వేడుకగా గడుపుకుండే ఒక గొప్ప శుభదినం. సో అదే మంత్ కోట్లాది మంది ప్రేక్షకులు కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అదే ఆగస్ట్ 22. ఆగస్టు 22 అంటే మెగా అభిమానులకి ఒక పెద్ద పండుగ. మరి కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు అంబరాన్నంటే సంబరాలతో దేశ విదేశాల్లో కూడా మారుమోగుతున్నాయి. మరి చిరంజీవి గారిని సినిమాల్లో చూసి ఒక దేవుడిగా భావించే ప్రేక్షక మహాశైలికి చిరంజీవి గారిని దగ్గరగా చూసిన వ్యక్తులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో సహజ నటులు, దర్శకులు, రచయితలు తనికెళ్ళ భరణి గారు ఒకరు. మరి ఈనాటి చిరంజీవి జన్మదిన సందర్భంగా తనికెళ్ళ భరణి గారు ఎక్స్క్లూజివ్గా మనతో పాటు ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం భరణి గారు. నమస్కారం వర్మ. చిరంజీవి గారు కొణిదెల శివశంకర వరప్రసాద్, ఆ వైబ్రేషన్ ఉంటుంది ఆ పేర్లోని. సో చిరంజీవి గారి గురించి తనికెళ్ళ భరణి గారిని అడిగితే ఏం చెప్తారు? చిరంజీవి ఒక స్వయంభూ లాంటి వాడు అన్నమాట. అంటే ఒక సామాన్య కుటుంబంలోంచి వచ్చి తను తాను ఒక స్థాయికి పెంచుకున్న వ్యక్తి. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ అనుభవించాడు. మా గురుగారు రాళ్లపల్లి గారు ఫస్ట్ టైం చిరంజీవి గారిని నాకు పరిచయం ఎక్కడ చేశారంటే, మా నాటక సమాజం ఉంది, శ్రీ మురళీ కళా నిలయం. త్యాగరాయ గాన సభకు వెళ్ళే దారిలో ఒక పాత ఇంట్లో షూటింగ్ జరుగుతోంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సినిమా చిరంజీవి గారి. అప్పుడే కొత్తగా వస్తున్నాడు ఆయన. సరే ఈయన కూడా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి మమ్మల్ని నలుగురిని తీసుకెళ్ళాడు. అప్పుడు ఏమిటంటే ఒక సీన్ బహుశా మొత్తం స్నానం చేసి తడి టవల్ కట్టుకుని రూమ్లోంచి బయటకు వచ్చే ఏదో షార్ట్ జరుగుతాను. మమ్మల్ని పరిచయం చేసినప్పుడు అది ఫస్ట్ టైం చిరంజీవి గారు. ఇండస్ట్రీలో మీ పాత్ర? నేను అప్పుడు మేము నాటకాలు ఇండస్ట్రీకి వెళ్ళలేదు. రాళ్లపల్లి గారు హైదరాబాద్ అంటే నాటకాల నుంచి ఇక్కడి నుంచి మేమే పంపించాను రాళ్లపల్లి గారిని. రాళ్లపల్లి గారు చిరంజీవి గారు చాలా కాంబినేషన్, వాళ్ళు చాలా మంచి మంచి కాంబినేషన్లో చాలా మంచి వేషాలు. విష్ణు శర్మ మన దాంట్లో, అలాగే కొన్ని చాలా మెమరబుల్ క్యారెక్టర్స్ని. అట్లాగా వాళ్ళిద్దరికి ఉన్న పరిచయం మేరకు మేము కూడా చూస్తామంటే పరిచయం చేసి. మీకు ఏమనిపించింది సార్ మొదటిసారి ఆ చిరంజీవి గారు? అంటే అప్పటి వరకు ఎన్టీఆర్ గారిని చూసి, కృష్ణ గారిని చూసి, నాగేశ్వరరావు గారిని చూసి, శోభన, అప్పుడు పెద్ద కొత్త యాక్టర్ అంతే, అంత అప్పటికి మనకి పెద్ద. తర్వాత నేను చెన్నై వెళ్ళి నేను స్క్రిప్ట్స్ అవి రాస్తున్నప్పుడు క్రమంలో నన్ను మంత్రి గారి వియ్యంకుడు షూటింగ్ రెండోసారి నేను చిరంజీవి గారిని కలవడం.
అప్పటికే ఆయన చాలా వృద్ధిలోకి వచ్చేసాడు. అట్లా ఆ తర్వాత మేము కలిసి యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. రాఘవేంద్రరావు గారి దర్శనం. అప్పటికి ఇంక చిరంజీవి గారు ఎక్కడో శిఖరాగ్రహణ ఉన్నాడు. పతాక స్థాయిలోనే ఉన్నాడు ఆయన. అయితే రాఘవేంద్రరావు గారు అప్పటికి శివ చాలా పెద్ద హిట్ అయిన క్రమంలో ఒక వేషానికి నన్ను ఆయన తీసుకున్నాడు. మేము ఊటీలో షూటింగ్. తర్వాత మాట్లాడడం జరిగింది. మీరు చెన్నై వెళ్ళిన తర్వాత చిరంజీవి గారిని కలిసారా? లేదు లేదు, ఇక్కడ కలడమేనండి. ఇది అంటే అంతకుముందు హలో హలో ఏదో సభల్లో కలిసినా కూడా అది పెద్ద గణించదగ్గది కాదు. ఎక్కువ కాలం పర్సనల్గా ట్రావెల్ చేసింది. పర్టికులర్గా ఈ సినిమాకి జగదేక వీరుడు సుందరికి ఒక నెగిటివ్ క్యారెక్టర్స్, అమరీష్ పురి, ఆ గ్యాంగ్ అంతా రామిరెడ్డి, నేను ఇంకా నలుగురు ఉంటాం. అది చెప్పి శ్రీదేవి పైగా కాంబినేషన్ కూడా బ్రహ్మాండమైన కాంబినేషన్. సరే ఊటీలో అయితే నేను రచయితగా రాఘవేంద్రరావు గారికి పరిచయం కాబట్టి ఆ సినిమా జంధ్యాల సత్యానంద్ ఇద్దరు రాయాలి. జంధ్యాల గారికి ఒంట్లో బాగాలేని కారణంగా నన్ను తీసుకెళ్ళి నేను కొంత స్క్రిప్ట్ వర్క్ కూడా అక్కడ చేయాల్సి వచ్చింది. అందులో ఒక తమాషా అయిన సన్నివేశం ఏమిటంటే, ఆయన డబ్బులు పెడితే శ్రీదేవిను చిరంజీవి గారు ఇట్లా తిరుగుతుంటుంది, వస్తుంది రాదు అంటుంటాను. నేను కాలుతోటి మేనేజ్ చేస్తుంటాను. ఆ అమ్మాయి ఉంగరం పెట్టగానే ఇది ఇట్లా సీను అది అయిపోయింది. దాని తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే ఫైట్. చిరంజీవి గారిని ఇలాగా ఒక టేబుల్కి ఇలాగా మేకులు అవి కొట్టేసి ఇలా నిలబడతారు. ఇలా వేసి అంటే అశక్తుని చేసి కొడదామని ప్లాను. సో ఫైట్ మాస్టర్ వచ్చి అందరికీ డమ్మీ బ్యాట్లు ఇస్తారు. ఇది హాకీ బ్యాట్ డమ్మీ. నాకు కూడా ఒక డమ్మీ బ్యాట్ ఇచ్చారు. డమ్మీ బ్యాట్ అంటే పెద్ద దెబ్బ తగలదు, ఒకవేళ తగిలినా కూడా పెద్ద ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే ఇలా ఉన్నాడు కదా, కొడుతున్నప్పుడు తప్పించుకోవాలి ఆయన. అయితే ఫస్ట్ రిహార్సల్లో ఇలా అన్నప్పుడు ఈ డమ్మీ బ్యాట్ విరిగిపోయింది. నాది ఓకే. ఆల్రెడీ ఫైటర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వెంటనే ఒక ఫైటర్ అసిస్టెంట్ ఒరిజినల్ బ్యాట్ ఇచ్చేసాడు నాకు. మనమే పెద్ద ఫైట్స్ అవి చేస్తామే అంటే ఇది నాకు ఒరిజినల్ ఇవ్వగానే నాకు దడ పట్టుకుంది. ఎందుకంటే ఒరిజినల్ది ఇప్పుడు కుట్టినప్పుడు ఆ దెబ్బ కనుక తగిలితే చాలా గట్టిగా తగులుతుంది. పైగా ఆయన ఆపుకోవడానికి కూడా వీలు లేకుండా చేతులన్నీ లాక్ చేస్తున్నాయి. నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. నేను ఏమిటి అతను రిహార్సల్ చేస్తున్నాడు, దీంతో ఎలా చేయాలి, ఒకవేళ తేడా వచ్చేమన్నా చిన్న తగిలితే నేనేమో కొత్త, ఆయనేమో అక్కడున్నాడు అని భయపడుతున్న టైంలో ఇది గమనించారు అశ్విని గారు. వేరే లేవు, డమ్మీవి లేవు. వచ్చి ఆయనకు తెలిసింది, సార్ ఇట్లుందని సార్ అంటే ఈయన ఇంకా నన్ను భయపెట్టాడు. జాగ్రత్త, కొంచెం తగిన అంటే మొత్తం అప్సెట్ అయిపోతుంది. నేను అసలే భయపడి వస్తుంటే బట్ రిహార్సల్స్ 1-2 సార్లు అయిన తర్వాత మేము డమ్మీతో చేసాం కాబట్టి ఇప్పుడు అందరి దగ్గర డమ్మీ ఉంది, నా ఒక్కడి దగ్గర ఒరిజినల్. ఆయనకి కొత్త కాదు కాబట్టి నేను ఇలా కొట్టినప్పుడు ఆయన దాన్ని డక్ అంటారు, ఇలా తప్పించుకుంటాడు ఏదో అంటే అట్లాగా అలాంటి సన్నివేశంతో మాకు. చిరంజీవి గారికి తెలుసా అండి మీ దగ్గర ఒరిజినల్? లేదు ఆయనకి తెలియదు. ఇవన్నీ చెప్పం కదా. అవును, చెప్తే అప్పటికప్పుడు ఆపేసి డమ్మీ తెప్పించేవారేమో. రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఎవరికి తెలియదు ఈ విషయం. ఓకే. విరిగిపోయినప్పుడు ఫైట్ మాస్టర్ వాళ్ళు చెప్పరు, ఏదో ఒకటి ఇచ్చేసి మేనేజ్ చేస్తారు తప్ప విరిగిపోయింది సార్ ఆపద 5 సినిమా అయిపోద్ది కదా. అది అనమాట. అదేదో వాళ్ళు తీసుకుని నాకు డమ్మీ ఇవ్వాలి కదా ధర్మానికి. నేను పెద్ద ఫైట్ రానివాడిని, ఏదో ఇచ్చేసి అలా అంటే ఒక ప్రమాదం అలా వస్తుందన్న దగ్గర నుంచి వెనక్కి వచ్చేసాం. సరే ఆ తర్వాత చాలా. సార్ ఎలా అనిపించింది సార్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, వాళ్ళతో మీరు షూట్ చేయడం? అంటే అది చేస్తున్నప్పుడే దాని వైబ్రేషన్స్. ఎందుకంటే ఒకటి ఈవిడ మెగాస్టార్, ఆవిడ జగదేక వీరుడు అతిలోక సుందరి టైటిల్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. మాస్కి ఏం కావాలో అందులో మసాలాలు సమస్తం ఉన్నాయి. పాటలు పరమాద్భుతం. అమ్మని తీయని దెబ్బ అసలు అది
సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్. షడ్రుచులు కాకపోతే మీకు తెలుసో తెలీదో అది రిలీజ్ టైంకి వరదలు. అవునండి, విపరీతమైన వార్తలు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఇంత జనంలో ఎట్లాగా రిలీజ్ అయితే అయిపోయింది, వరదలు వచ్చేసాయి, జనం చూస్తారా లేదా అనే క్రమంలో తడుస్తున్న నీళ్ళలో ఉన్న సినిమా చూసి సూపర్ హిట్ చేశారు. ఇది అప్పుడు రోడ్లు కూడా బ్లాక్ అయిపోయినాయి సార్, చాలా రోడ్లు అలాగా కొట్టుకుపోయినాయి. ఫస్ట్ కలిసి చేయడం అనేది అది. ఆ తర్వాత సార్ మీరు కొత్త అని ఆ రకంగా ఉండిద్దా చిరంజీవి గారు అప్పటికి? అబ్బాయి నేను అంటే నాకు ఇండస్ట్రీ పరిచయం, నేను అప్పటికి వేషాలు వేసాను, పైగా నేను బేసిక్గా రచయితని, ఆ సంగతి ఆయనకు తెలుసు. పైగా రచయితల్ని చాలా గౌరవిస్తాడు ఆయన. ఓకే. బేసిక్గా జనరల్గా ఇండస్ట్రీలో హీరోలు కానీ దర్శకులు కానీ రచయితలు అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. సార్ ఆయన జడ్జిమెంట్ కూడా చాలా బాగుంటుందట. దాని విషయం నెక్స్ట్ నేను సరే ఇలా క్రమంలో బిగ్ బాస్ అనే ఒక సినిమా, రోజా గారు, చిరంజీవి గారు, బాపినేడు గారు దర్శకుడు యాక్చువల్గా. అందులో అది చాలా క్రూరమైన ఎస్ఐ వేషం. ఎంత క్రూరం అంటే అది ఆయన అయ్యప్ప డ్రెస్లో ఉంటాడు. నేను ఎస్ఐ, నేను ఎంటర్ అయినప్పుడు కొన్ని వివరాలు సేకరించాలి. నా ఇంట్రడక్షనే అక్కడ ప్రాంతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. ఆ లోపల ఆయన స్వామి మెడిటేషన్లో ఉన్నాడు, అయ్యప్ప పూజ మాల వేసుకున్నాడు. నేను వచ్చాను, వస్తూనే చిన్న మేకపిల్ల ఉంటుంది, అది తీసి గోడ కొడతా, తగిలి ఆ బ్లడ్ చచ్చిపోతుంది. అంత 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 దుర్మార్గుడి వేషం. మళ్ళీ వస్తాను, అరుస్తుంటాను, రా బయటికి వాయించదు అన్నట్టు. ఇంటర్నెట్ క్లోజులు పడుతుంటాయి, అక్కడ దుర్మార్గం చేస్తున్నాడు వీడు కానీ మెడిటేషన్లో ఉన్నాడు. ఒక కుంటి తమ్ముడు ఉంటాడు వీల్ చైర్లో, ఎందుకు రాడో చూస్తాను, వాడిని కొడతా, వాడు అరుస్తూ ఉంటాడు. అక్కడ ఆయన కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు, రాడు బయటికి. చివరి బ్రహ్మాస్త్రం ఏంటంటే వాళ్ళమ్మ, ఎందుకు రాడో చూస్తా అని తల్లిని ప్యాడ్ కొడితే ఆ అమ్మాయి పడిపోతుంది. పడిపోగానే ఎంట్రీ, ఒక మంచి బిల్డప్తో ఎంట్రీ. నేనేమో ఎస్ఐ, ఆయన అయ్యప్ప మాల ఉన్నాడు. మాల్లో ఉన్నప్పుడు జనరల్గా హింస కొట్టడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అతను వస్తున్న వేగానికి ఒక షాట్, ఈ మాల ఎగిరి అక్కడ బొమ్మలు ఉంటాయి కదా, అయ్యప్ప మెడలో పడుతుంది. అప్పటిదాకా నేను తిడుతూ ఉంటా, తెలంగాణ కదా ఎమరా గురికాయని చూస్తున్నావు అన్న. కట్ అన్నాడు ఆయన, చిరంజీవి గారు. అంటే ఏమిటన్నాడు, గురికాయించడం అంటే ఏం లేదంటే తీక్షణంగా చూస్తున్నావు అని అర్థం, అంతే కదా. భూత పదంలా ఉంది, మళ్ళీ నా ఫ్యాన్స్ నిన్ను చెత్త కొట్టేస్తారా. ఓకే లేదు సార్, ఇలా మాట్లాడితే ఫైట్ మొదలయ్యేలో ఎప్పుడైతే కొట్టానో అది ఎగిరి అందులో ఇంకా అప్పుడు చెత్త కొట్టేస్తాను. ఫైటు కంప్లీట్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆ ఫైట్ ప్రారంభం అవుతున్నప్పుడు చిరంజీవి గారికి మన బాపినేడు గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ అలాంటిది. ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. డైరెక్టరు సెట్లో లేడు, వెళ్ళి తీరాలి 2-3 రోజులు. సినిమా ఆగడానికి లేదు, డేట్స్. చిరంజీవి గారు అయినా నేను బోల్డ్ మంది నా ఆర్టిస్ట్. ఇక్కడ కొత్త కోణం ఆవిష్కరణ జరిగింది ఏమిటంటే మొత్తం ఆ సీన్లని చిరంజీవి గారు, ఫైట్ అంతా చిరంజీవి గారు షూట్ చేశారు. అంటే నా ఇంట్రడక్షను, ఆయన క్లోజులు, తర్వాత ఆయన వచ్చి కొట్టడం. మీరు గమనిస్తే బిగ్ బాస్ సినిమా చూస్తే ఈ ఒక్క పోర్షను ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే టెక్నికల్గా అక్కడ ఉంటుంది. అంటే మిగతా సినిమా అంతా ఎలా పెడుతుంటే ఇది ఆ స్థాయిలో ఉంటుంది. చిరంజీవి గారి డైరెక్షన్ దానికి అది. అంటే మన సినిమా చూస్తున్నప్పుడు ఇదేంటి ఇది ఇక్కడ దాకా ఇలా ఉండి ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోయిందంటే ఆయనకి టెక్నికల్ నాలెడ్జ్ అంత ఉంది. అవసరమైనప్పుడు అంత, అంటే పొదిలోంచి బ్రహ్మాస్త్రం తీస్తారు, అట్లా తీసి ఆ సినిమా ఇప్పుడు కూడా చూడండి చాలామంది ఫ్యాన్స్ ఆ పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం ఈ మధ్య ఎప్పుడో మనం కలిసినప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకో. అది ఒక విజయబాబు నాయుడు గారు తర్వాత వచ్చి ఆ సీన్లో ఇంకా అంతవరకే మాకు ఆ సినిమా ఒక రోజులో అవ్వలేదు, ఇంకో రోజు ఎక్స్ట్రాగా తీసుకుని ఇక్కడి నుంచి ఫోన్ చేసి నేను ఉంటున్నానని అని ఇంకో రోజు చేసి ఫినిష్ చేసి పంపించేసాను. నన్ను ఈ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ 3 రోజుల్లో అవగొట్టేసేసి నన్ను అంతవరకే నాకు తెలిసింది. ఆ తర్వాత సినిమా చూసాం కదా, సినిమా చూసినప్పుడు
చెప్పే కదా ఇప్పుడు అక్కడ దాకా ఓ లెక్క, ఆ తర్వాత ఇంకో లెక్క అలాగ ఉంటుంది. ఏమనిపిస్తుంటారు సార్? మీరు చాలా మందితో నటించారు కదా, చిరంజీవి గారికి వేరే వాళ్ళతో నటించినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది మీకు ఆ డిఫరెన్స్? సార్ ఒకటేంటంటే ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, పర్ఫార్మెన్సు, ఆ కమిట్మెంటు చూసినప్పుడు మనం ఇప్పుడు సడన్గా ఒక పెద్ద సెలబ్రిటీని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఓ ఇలాంటి వాళ్ళతో మనం కూడా చేస్తున్నాం, ఆనందమే, అంతేగా, అంతకన్నా ఏముండే. బట్ చాలా అంటే ఎక్కడ ఎవరిని ఎలాగ ఒక స్టాట్ చాలా చక్కగా అందరినీ సాటిస్ఫై చేసే క్రమంలో ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. షూటింగ్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఈ వాళ్ళు చిన్న పెద్దవాళ్ళు- యంగ్ బ్యాచ్ అంతా ఉంటుంది కదా, అన్నయ్య అన్నయ్య అనడానికి అది ఊరికే నోటి నుంచి వచ్చిన అన్నయ్య కాదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి, ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరో, కొత్త హీరో ఎవరైనా సరే చిరంజీవి అవుదామని వస్తాడు. ఎవరినైనా అడగండి ఇంటర్వ్యూలో 99% ఆయన డ్యాన్స్ చూసో, ఆయన చూసో, అది చూసో వస్తానని అంటాడు. ఆ తర్వాత చాలా ప్రయాణాలు చేసాం. బట్ ఎలాంటి వాటి మీద ఆయన ఎక్కువగా డిస్కస్ చేస్తుంటాడు సార్? జస్ట్ మీరు ఏదైనా కూర్చున్నప్పుడు ఆ గ్యాప్లో కానీ? ఆయన మామూలుగా మనం మన భోజనం చేస్తుంటే భోజనం మీద, దేని మీద పెద్ద ఒక్కటి మాత్రం సత్యం, ఆయన ఉన్నంతసేపు ఎంటర్టైన్ అంటే సరదాగా ఉంటుంది. అట్మాస్ఫియర్ని సరదాగా అంటే పెద్ద హీరో భయపడుతూ అట్లా ఏమి ఉండదు. చిరంజీవి గారితో చాలామంది తెలియని విషయం, చాలా ఫ్రెండ్లీగా, కొత్త వాళ్ళు భయపడతారేమో అని ఏం పర్లేదని దగ్గరుండి అట్లా చెప్పి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చిరంజీవి. సరే, ఈ క్రమంలో నేను ఈ పుస్తకం ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆయనకి చాలా ఇష్టమైన దీని పేరు నక్షత్ర దర్శనం. ఓకే. నక్షత్రాలంటే స్టార్స్. ఏ స్టార్స్? మన భారతదేశంలో ఉన్న అన్ని రంగాల్లోని ఉత్కృష్టంగా ఉండే సింగర్స్, మ్యూజిషియన్స్, యాక్టర్స్ అందరి మీద నక్షత్రాలు అనంతం కదా. ఇది ప్రస్తుతానికి కొన్ని రాశాను. ఇది చిరంజీవి గారి మీద కూడా నేను రాసి పబ్లిష్ చేశాను. తర్వాత ఒకసారి కమెడియన్స్ అందరినీ, బ్రహ్మానందం, నేను, వేణుమాధవ్, అలీ, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఏవిఎస్, అప్పుడు ఒక పెద్ద అవును గ్రూప్ 20 మంది 30 మంది ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చి, ఆ సందర్భంగా ఇది చదివితే ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన, ఎందుకంటే కళ్ళు నిండిపోయాయి ఆయనకి. ఇప్పుడు చదువు భరణి చదివాక దాని లోపల తీసుకెళ్ళి ఫోన్ చేసి పైన వాళ్ళ ఆవిడకి సురేఖ భరణి పొయిట్రీ రాశాడు. అసలు నాకు చెల్లించిపోయాను. ఎక్కడ ఏదైనా సభలు ఉన్నప్పుడు ఆయన చాలా ఇష్టం ఆ పొయిట్రీ. సో అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుందనేది అని నేను రాశాను. సో దీంతో ఎండ్ చేద్దామని ఇది ఎండ్ పార్ట్గా పెట్టుకున్నా. ఇంకేమైనా అడగాలి? మరొక అంశం, విశ్వంబర. చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నాను. నేను కూడా, నేను హీరోయిన్ ఫాదర్ ఏంటి సార్? అంటే నాది చిన్న వేషం అది కొంచెం ఫ్యాంటసీ అట్లా రెండు కలిపి ఉంటుంది, సోషియో ఫ్యాంటసీ లాగా. నాది చాలా చిన్న వేషం. హీరోయిన్తో కాంబినేషన్ ఉందండి? ఆయనతో కాంబినేషనే. 2-3 సీన్లు ఉంటాయి కానీ అంతే, అంతవరకు నాకు అంచేత నేను పెద్దగా ఏం చెప్పలేదు. అది కాకపోతే అది ఇంకా రిలీజ్ అవ్వాలా, అది ఇక్కడ రిలీజ్ అవుతుంది, మరి అవుతుంది. అంటే విశ్వంబర్లో చిరంజీవి గారి గెటప్ అదే అవన్నీ చాలా నేను ఉన్నప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ మ్యాన్ అలాగే ఉంటుంది. 2-3 సీన్లలో ఉంటాను కాబట్టి దాని గురించి పెద్దగా నాకేమి. సార్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అది పరిచయం. బిగ్ బాస్, జగదేక్ వీరుడు, అతులోక సుందరి. ఇన్ని సంవత్సరాల తర్వాత విశ్వంబర ఎలా అనిపిస్తుంది అసలు చిరంజీవి గారిని అప్పటి ఇప్పటికీ చూస్తే? చెప్పే కదండి, ఆయన బేసిక్గా ఏంటంటే కొన్ని క్వాలిటీస్, ఫ్రెండ్గా ఉండే క్వాలిటీస్ ఉన్నాయి, అవి మారవు.
అంచేత ఎక్కడున్నా ఆయన చుట్టూ 10 మంది ఉంటారు, ముఖ్యంగా యంగ్ జనరేషన్ వాళ్ళు. ఇవన్నీ నటుడు, చాలా మంచి నటుడు, కింద నుంచి పైకి వచ్చాడు, స్వశక్తితోటే సమస్తం సాధించాడు, పద్మభూషణ్ దాకా వచ్చినప్పుడు అతని సంస్కారం ఏంటంటే చాలామంది నాకు కూడా పర్సనల్గా ఫోన్ చేసి భరణి వచ్చింది, తప్పకుండా ఫంక్షన్కి రా, ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేసి, అవసరం లేదుగా సెక్రటరీ చేసేయచ్చు, చేస్తుంటారు ఫోన్లు అవసరమైతే. అవును. అవసరం ఆయనే చేసాడంటున్నా. అవును సార్. ఇంటికి పిలుస్తుంటారా సార్ ఎప్పుడైనా ఫంక్షన్స్ లాంటివి ఉన్నప్పుడు. అంటే నేను అడగబోయేది ఏంటంటే, అప్పుడు బిగ్ బాస్కి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు విశ్వంబరుడికి ఆ డిఫరెన్స్ పెద్ద ఏమన్నా తేడా ఏముండదండి. సేమ్ ఎందుకంటే చాలా గొప్ప విషయం కదా సార్, చాలా రేర్ కదా. అదే ఆ వ్యక్తిత్వం మారకపోవడం అనేది. అప్పుడు అంతా ఎంత ఆప్యాయంగా నన్ను ఆదరించాడో సేమ్ అలాగే చాలా చిన్న చితక ఆర్టిస్టులందరికీ తెలియకుండా ఎన్ని సహాయాలు చేశారో చెప్పలేం. అవన్నీ మనం చెప్పుకోకూడదు, గుప్త దానాల్లాగా. ఇవన్నీ పక్కన పెడితే నేను అబ్జర్వ్ చేసి అందరూ అనుసరించాల్సిన ఒక ఎలిమెంట్ అయింది. మీరు అన్నట్టు శివశంకర వరప్రసాద్ ఒక ఇండివిజువల్ చెన్నై మహానగరానికి ఒంటరిగా వచ్చాడు. అంచెలంచెలుగా చాలామంది ఉన్నారు అట్లా కింద నుంచి వచ్చి పైకి వచ్చి పెద్ద స్టార్స్. బట్ ఇక్కడ ముఖ్యంగా మనందరం నేర్చుకోవాల్సిన కుటుంబ వ్యవస్థని ఆయన ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడంటే, తల్లిదండ్రుల్ని గౌరవించడం, తమ్ముళ్ళని ప్రేమించడం, తన అన్న వాళ్ళందరూ అంటే ఒక పెద్ద ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళని చూస్తే అంటే ఇలా ఉండాలి కదా. ఇప్పుడు అంత పెద్దగా అయ్యాక అంతమంది హీరోలు, అంత కుటుంబం, ఏ పండగకైనా అందరూ కలిసి ఉండడం, ఆప్యాయంగా ఉండడం, ఒకళ్ళకి ఏదైనా కష్టం వస్తే మొత్తం కుటుంబం అంతా ఏకమై వాళ్ళ కోసం తాపత్రయపడ్డం, ఇవన్నీ ఒక ఉమ్మడి కుటుంబపు పరాకాష్ట. నేను చిరంజీవిలో ఆయన అద్భుతమైన మాట అది అంటే అబ్బా ఇలా ఉంటే బాగుంటుంది అని ముచ్చటే. ఎప్పుడైనా వాళ్ళందరూ బెంగళూరు ఏదైనా పండుగ, ఆయన బర్త్డే అలాంటి సందర్భాల్లో బెంగళూరుకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఒక 50 నుంచి 100 మంది ఉంటారు. వాళ్ళే దోశలు వేసుకోవడం, వాళ్ళే ఇవన్నీ బయట నుంచి చూసి సరదాగా ఒక దశలో ఈర్ష్య కలుగుతుంది. ఇలా ఉండాలి కదా కుటుంబం అంటే. ఒక ఆదర్శ కుటుంబానికి చిరంజీవి గారి ఫ్యామిలీ, దానికి కారణం ఈయన, మూల విరాట్ ఈయన. అలా ఉండడం వల్ల కుటుంబం అంత విస్తరించి అంత సమున్నతమైన ఒక స్థానాన్ని తీసుకొచ్చినా కూడా ఇంకా కలిసి ఉండడం అనేది నటుడిగా ఎన్ని సాధించినా ఒక కుటుంబ వ్యవస్థకి ఎంత పునాది కల్పించి అంత స్థాయికి తీసుకెళ్ళి తెలుగు వాళ్ళందరికీ కాదండి, భారతీయులందరికీ, ఇండియాలో ఉన్న ఎందుకంటే మన సంస్కృతి కదా, ఆ సంస్కృతి పట్ల ఉమ్మడి కుటుంబపు ఆ ఛాయలు అంటే తను, కొడుకు, కోడలు, పెద్ద వంటిల్లు, అందరు కలిసి భోజనాలు చేయడం, ఇవన్నీ ఎంత గొప్ప విషయాలండి. ఏదో సినిమాల్లో చూపించే కథలు కాదు కదా. రియాలిటీలో ఒక కుటుంబ వ్యవస్థకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు చిరంజీవి. సార్ చరణ్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు చిరంజీవి గారు వారసుడిగా? సార్ చరణ్ గురించి చెప్పాలంటే చరణ్ చాలా గొప్పవాడు సార్. చరణ్ నాకు నిజంగా చెప్పాలంటే చరణ్ తండ్రిని మించిన తనేడు, తండ్రికి తగ్గ తండ్రిని మించిన తనే వినయంలో. నిజంగా మరి ఆ సంస్కారం ఎట్లా వచ్చిందో తెలియదు కానీ నేను చిరుత అనే సినిమాలో నేను ఫస్ట్ చేసిన తర్వాత ఆచార్య సినిమా ఎప్పుడు చేతులు కట్టుకుని పెద్దవాడు ఎవడో కనపడతాయి. సార్ మీరంతా ఆయనతో అలా ఎప్పుడు అలా ఆ స్థాయిలోనే మాట్లాడేదో. నేను చిరంజీవి గారు చెప్పాను, సార్ ఆయన మీరంటే ప్రేమ కదా సార్, మీరంటే భక్తి అని. తండ్రి పట్ల ప్రేమాభిమానాలు కదండి, భక్తి శ్రద్ధలు ఉన్న కొడుకు చరణ్. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను చెప్తుంటే భజన చేస్తే నాకేమొస్తుంది, మనకి వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తిత్వం. ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబం చూసి నేను ఆనందపడుతూ ఇలాగ అందరూ ఉండాలని అంటే ఏమొస్తుంది, అది నేర్చుకోవాలి సార్. అలాగే ఒక కుర్రాడు రామ్ చరణ్ లాంటి తండ్రి పట్ల, తల్లిదండ్రుల పట్ల అంత వినయంగా, అంత గౌరవంగా, కోడలు అందరూ. సో
అది చూసి ఆనందపడి ముచ్చట ఇప్పుడు నాకు కొత్తగా నేను సాధించాల్సింది పద్యం చేయాల్సింది ఏం లేదండి. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. అది అంచేత చిరంజీవి ఎంత నటుడో, సినిమాకి ఎంత చేశాడో అవన్నీ పక్కన పెడితే సమాజంలో ఉమ్మడి కుటుంబపు వాల్యూని అక్కడికి ఆకాశానికి పెంచేసిన వాడు చిరంజీవి. అది అందుకు జాతి కృతజ్ఞతగా ఉంది. జాతి రుణపడి ఉండాలి, జాతి నేర్చుకోవాలి. సార్ కళ్యాణ్ గారితో మీకు ఏమన్నా అబ్బా అది వేరే ట్రాక్. అది చాలా పవన్ పెద్దది. కళ్యాణ్ గారి గురించి ఏమనిపిస్తుంది సార్ మీకు? తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే అది అంత తొందరగా తెమిలే వ్యవహారం కాదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య సాహితీ బంధం ఉంది. ఆయన ఫస్ట్ ఎప్పుడు కలిసినా కొత్తగా ఏం పుస్తకాలు చదివారు అంటాడు. నేను చాలా పుస్తకాలు ఆయనకు ప్రజెంట్ చేశాను. ఆయన మంచి చదువరి. సో అది వేరే లెవెల్ అండి. అది అసలు మేము సినిమాల గురించి మాట్లాడుకోం. అంత సాహిత్యం ఆ ధోరణి అంతా వేరే ఉంటుంది. అంచేత పవన్ కళ్యాణ్ అదొక అద్భుతం. ఏమనిపించింది సార్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్? మన మధ్య నుంచి వెళ్ళాడని గ్రేట్ ఫీలింగ్ కదా. మన మొన్నటిదాకా మనతో యాక్ట్ ఆయన అయిన తర్వాత కూడా మేము కలిసి యాక్ట్ చేయాల్సిన ఏదో సినిమాలో బ్రోనో ఏదో సినిమాలో చేసినట్టున్నాం. ఇప్పుడు సార్ దీంతో ఫినిష్ చేసేస్తాం. చిరంజీవి గారి మీద రాసిన ఒకటి ఇది చాలా సందర్భాల్లో చదివాను. ప్లీజ్, ఇది ఎక్స్క్లూజివ్గా అన్నారు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరునవ్వు అని పెట్టే టైటిల్. ఓకే, గ్రేట్. అద్దంలో తన ఇమేజీ ఇమ్మడనంత ఇమేజీ ఉన్నవాడు చిరంజీవి. అంటే జనరల్గా మనం అద్దం చూసినప్పుడు మన ప్రతిబింబం ఉంటుంది కదా, ఈయన ప్రతిబింబం అద్దం దాటి వెళ్ళిపోతుంది అన్నమాట. అంత ఇమేజ్ ఉంది. అద్దంలో తన ఇమేజ్ ఇమ్మడినంత ఇమేజ్ ఉన్నవాడు చిరంజీవి. అతనికి పాండీ బజార్ తురాయి చెట్టు నీడా తెలుసు, మౌంట్ రోడ్ ఎండా తెలుసు, కష్టసుఖాలు. శాంతాభవన్ సాంబార్ పరిమళం, పూర్ణా కిళ్ళీ కొట్టు పుదీనా ఘాటు శివశంకర వరప్రసాద్కి తెలుసు. అప్పట్లో వెళ్ళిన వాళ్ళు శాంతాభవన్ చాలా ప్రసిద్ధమైన హోటల్. అదే ప్లాట్ఫారం మీద ఆ చివర ఒక పెద్ద పళ్ళెం పెట్టుకుని ఈ పూర్ణ కిళ్ళీ కొట్టి అంటే కొట్టేం కాదు, అది ప్లేటే. సో ఈ అసిస్టెంట్ డైరెక్టర్లందరూ ఒక గ్రూపు, డైరెక్టర్లందరూ ఓ గ్రూపు, ఆర్టిస్టులందరూ ఓ గ్రూపు, ఇట్లా ఒక్కొక్క చోట నిలబడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అందులో ఈ పుదీనా కిళ్ళీ కొట్టుకి ఆపోజిట్గా వీళ్ళు నిలబడి ఈయన దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకుంటుండేవాడు కిళ్ళీ. ఓకే, అప్పుడు మరి అప్పటి పరిస్థితి అది కదా. చాలామంది నటులు మెరీనాలో ఆశలకు నీళ్ళు, మెరీనా బీచ్ అని ఉంది, ఫ్రస్ట్రేషన్ వచ్చిన వాళ్ళు చాలామంది అందులో పడిపోయారు కూడా. మెరీనాలో ఆశలకు నీళ్లు వదిలేస్తే ఇతను మటుకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ పోయాడు. అవకాశాల గుర్రం సర్రున పక్క నుంచి దూసుకుపోతుంటే తాడు పట్టుకున్నాడు, కంఠం పట్టుకున్నాడు, చివరికి జూలు పట్టుకున్నాడు, ఇక దిగడు. శరీరాన్ని గొడ్డును చేసి చాకరీ చేయించాడు. ఇక్కడ ఆయనకి కళ్ళనీళ్ళు వచ్చింది. ఫిజికల్గా శ్రమ. శరీరాన్ని గొడ్డును చేసి చాకరీ చేయించాడు, మెదడును తెడ్డును చేసి విచిత్ర సాగరాన్ని దాటించాడు. విలన్ అయ్యాడు, కమెడియన్ అయ్యాడు, హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు, ప్రతి ఇంట్లోనూ మెంబర్ అయ్యాడు, సింగిల్ నెంబర్ అయ్యాడు. పిల్లలకి అన్నయ్య, కన్నెలకు కన్నయ్య, కుర్రాళ్ళకి ఫ్రెండ్, ఫైనల్గా ఓ లెజెండ్. గడప దాటని బామ్మ దగ్గర నుంచి కడుపులో పడ్డ బిడ్డ వరకు చిరుగా హీరో. సూపర్ సార్, నిజంగా కళ్ళు చెమురుస్తాయి ఆయనకి. ఎందుకంటే ఇంతలాగా ఆయన్ని ఆవిష్కృతం చేయడం అన్నది చాలా తక్కువ మంది చేయగలుగుతుంది. ఆయనతో ఉన్న పరిచయం దృష్ట్యా. అంచేత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేనన్నట్టు సార్, మీరు వెండితెరకి ఎంత చేశారో మా అందరికీ తెలుసు, కుటుంబ వ్యవస్థకి ఎంత చేశారో ఇప్పుడు నేను చెప్పాను. అంచేత రెండు విధాలుగా జాతి మీకు రుణపడి ఉంటుంది. శుభం భూయాత్, శివోహం. థ్యాంక్ యూ సో మచ్ బర్నీ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా తనికెళ్ళ బర్నీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అతిథితో మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.